ఒప్పుకోలేదు. ముందుగానే తల్లి కొడుకులు చేసిన ప్లాన్ ప్రకారం బ్లాంచే మోనియర్ని ఒక చిన్న చీకటి గదిలో బంధిస్తారు. నువ్వు ఆ లాయర్ని మరిచిపోతే తప్ప ఈ రూంలో నుంచి బయటికి రాలేవు అని తల్లి తనతో చెప్పి ఆ రూంని మూసేసింది. ఈ చిన్న గదిని ఒక రకంగా స్టోర్ రూంలా యూజ్ చేసేవారు. ఈ రూంకి చిన్న కిటికీ ఉండేది. కాని బ్లాంచే మోనియర్ అరుపులు బయటికి రావద్దని ఆ చిన్న కిటికీని కూడా మూసివేయటం జరిగింది. అందగత్తె బ్లాంచే ఇప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్న చీకటి రూంలో తన సొంత తల్లి ద్వారా బందీగా మారిపోయింది. ఈ రూంలో బ్లాంచే మోనియర్ను కట్టేసి ఉంచారు. కూతురు రోజుల తరబడి తన రూంని ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం నువ్వు ఆ లాయర్ ప్రేమను మరిచిపోవాలని పదే పదే చెప్పేది. బ్లాంచే మోనియర్ మాత్రం తన ప్రేమను మరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. రోజుల తరబడి